ఇవాళ దేశంలో ఒక అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఒకవైపు కాశ్మీరు, అటువైపు ఒక మారణ హోమం జరుగుతున్నది. ఇటు మధ్య భారతంలో ఆదివాసీలు నోరు లేనటువంటి మూగ జనాల మీద మారణ హోమం జరిపిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా కర్రెగుట్ట అనే ప్రాంతంలో ఆదివాసులు మేము కాల్పుర విరమణ ప్రకటిస్తాం, శాంతి చర్చలు జరుపుతాం ప్రభుత్వంతోనని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక చోట చలదాచుకునేటందుకోసం వెళితే అక్కడ సమాచారాన్ని తెలుసుకొని పనిగట్టుకొని మళ్ళీ వాళ్ళని అంతమొందించడానికి హెలికాప్టర్లను తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ దేశ పౌరులు, దేశంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డలు. కాబట్టి భారతదేశ పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే మొట్టమొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కర్రెగుట్టపై చుట్టుముట్టినటువంటి బలగాలపైన తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలి, ఆ బలగాలను వెనక్కి తెప్పించాలి. ముందుగా మీరు తెలంగాణలో కాల్పుల విరమణ జరిపించి కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలబడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజాఫ్రంట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద పౌరుల హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు, ప్రతి ఒక్కరికి హక్కులను విధులను కల్పించిండు. అందుకే అంబేద్కర్ దగ్గరకు వచ్చి మేము ఇవాళ ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా మరి మావోయిస్టుల ఎన్కౌంటర్ను ఆపాలి, సీతక్క స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలంటూ మరి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘ నేతలతో కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చారు. చూద్దాం, కర్రెగుట్ట చుట్టూ పోలీసు బలగాలు మోహరించినాయి. ఇప్పటికే కర్రెగుట్టలో మావోయిస్టులు పాకా వేస్తారు. హిడ్మాతో పాటు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్నటువంటి చర్చ జరుగుతున్నది. ఈ 2-3 రోజుల్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ మరి ఏం జరుగుతుంది? మేధావులు, పరోక్ష సంఘ నేతలు శాంతియుత చర్చలకు మధ్యవర్తులుగా వెళ్తారా? మరి శాంతితో చర్చలు జరపకుండానే మరి మావోయిస్టు రహిత భారత్గా కేంద్రం మార్చుందా? ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.